నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సురేష్. ఆంధ్రప్రదేశ్లో బలవంతపు మత మార్పులు జరుగుతున్నాయి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజా కామెంట్స్ ను మనం ఎలా చూడాలి? మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ప్రభుత్వంలోనూ ప్రస్తుత ప్రభుత్వంలోనూ బలవంతపు మత మార్పిడి జరుగుతున్నాయి కాబట్టి మత మార్పిడిల నిరోధక చట్టం ఖచ్చితంగా అమలు చేయాలి, తీసుకొని రావాలంటూ కూటమి ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. దీంతో పాటుగా ఆయన కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చర్చిల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు, సో దేవాలయాలపైన అంతగా ఫోకస్ పెట్టలేదు అనేటువంటి రీతిలో ఆయన చేసినటువంటి కామెంట్స్. అంటే ఒక చిన్న అంటాం కదా, ఒక కేసు ఇష్యూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంత లవ్ జిహాదీలు ఉన్నారు అంట భారీ స్థాయిలో కామెంట్ చేయడానికి రీజన్ ఏంటి? ఇదే అంశంపైన మనం విశ్లేషణ చేద్దాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు తాజాగా చేసినటువంటి కామెంట్స్ ఏదో హిందువులకి అత్యధికంగా ప్రిఫరెన్స్ ఇచ్చినట్లు, సో కొన్ని కీలకమైనటువంటి ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ ఎలా చూస్తారు? ఒక హిందూ కన్వర్టెడ్ హిందూ అయితే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. ఇలాంటి అసంకల్పిత ప్రతీకార చర్యలతో కూడిన అసందర్భ అట్లే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆయన స్థాయికి గత ప్రభుత్వం అని ఏమీ కాకుండా మాట్లాడుతున్నప్పుడు, మీకు ఎంత హిందూయిజం ఎంత చెలరేగిపోయే భావజాలాలు ఉన్నప్పుడు ఆనాడు టెన్యూర్లో మీరు ఏం చేశారు? ఏమైనా డిసెంట్ తెలియజేసి ఆనాడైనా ఇలా బయటకు రావడానికి ఏమైనా వెసులుబాటు తీసుకున్నారా? లేదా గవర్నమెంట్ వచ్చి ఉంటే మీరు ఇలా బయటకు వచ్చిందరా? మూడో మాట ఏంటి, గుళ్ళు గోపురాలు కట్టలేదా? కూల్చేసిన గుళ్ళు ఎవరండి? విజయవాడ ఫ్లైఓవర్ నిమిత్తం వాటిలన్నింటినీ పునఃస్థాపన చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన జూబ్లీహిల్స్లో గుడి, కాశ్మీర్లో గుడి, వెస్ట్ బెంగాల్లోను వైజాగ్లోను, ఇవన్నీ టీటీడీ దేవస్థానం జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో వచ్చినవా లేకపోతే నా ఆయనలో మీ ఆయనలో వచ్చినవా? చర్చిలు కట్టారు, మత మార్పిడికి ఆయన ప్రోత్సహించడానికి ఏం మాడుతున్నారు? ఏం తెలిసి మాడుతున్నారు? అంటే ఒక క్రిస్టియన్గా ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీరు యాజ్ పర్ యువర్ స్టేట్మెంట్స్ వీ నీడ్ టు కన్ఫైన్. అయితే ఇప్పుడు ఏమైనా బీజేపీ సన్నిధానంలో ఇండైరెక్ట్గా శాప్ తీరడానికి పవన్ కళ్యాణ్ గారు చూడండి, తెలుగుదేశంలో బీజేపీ సన్నిధానంలో శాప్ తీరడానికి భావజాలాలు మార్చుకుంటున్నట్టు మీరు కూడా ఏమైనా సనాతన ఇంప్రూవ్డ్ వెర్షన్తో వస్తున్నారా? చదువుకున్నారు కాబట్టి ఆయనకన్నా కొంచెం విజ్ఞతతో కూడిన మాటలు ఏమైనా మాట్లాడితే బాగుంటాయి అనుకుంటున్నారా? దేశంలో మత మార్పిడి మీద ఎంత ఇది ఉన్నప్పుడు లౌకికవాద దేశంలో మత స్వేచ్ఛ అన్న ప్రాథమిక అవగాహన ఎక్కడ కొరవడింది మీకు? మాకు పరమతాన్ని గౌరవించవలసిన బాధ్యత, నాకు నచ్చితే వేరే మతాన్ని తీసుకునే స్వేచ్ఛ నాకు రాజ్యాంగం కల్పించినప్పుడు ఏ ప్రాతిపదిక మీరు మారుతున్నారు? ఎవరు మీకు చేతనైతే గుళ్ళోకి ఈ వెనకబడిన జాతుల వాళ్ళని ప్రవేశానికి లేకుండా ఓవర్ యాక్షన్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అక్కడ నిలబడి 10 మందిని లోపలికి ప్రవేశపెట్టండి చూద్దాం. అలాంటి పనికొచ్చిన పనులు ఎవరు చేయరు. ఈ లోకల్లో ఇలాంటి ఓవర్ యాక్షన్ బ్యాచ్ ఒకటను ఆ విశ్వ హిందూ పరిషత్తోడు ఖచ్చితంగా హిందువుల పరిరక్షణ కోసం రారు. మతాలు మారిపోయారని మాత్రం గొల్లు పెడుతూ ఉంటారు. ఏ ప్రాతిపదిక మీద మాడుతున్నారు మీరు? దైవ సన్నిధిలో వాడు సాంతన పొందడానికి వెళ్తాడు, దైవ సన్నిధికే ప్రవేశం లేనప్పుడు ఏం చేస్తాడు వాడు? చేతనైతే ఆపుకోండి, దైవ సన్నిధానంలో ప్రవేశపెట్టడానికి అవకాశం తీసుకోండి, మాట్లాడుతుంది దాని మీద. దైవ సన్నిధానానికి రానివ్వరు, మనశ్శాంతి అన్నది వాడికి మనిషికి ఎవరు? వాడు ఎక్కడో దగ్గర సాంతనం పొందితే దాన్ని మీకు అప్రహెన్షన్స్ దానికి. ఇది ఎక్కడ విడ్డూరు అండి, నాకు అర్థం కాదు. చర్చిలు కట్టారా? నేను గుళ్ళు కడతానంటే కాదని ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు గుడి కడుతున్నారు, ఎవరైనా తీసి మార్కాలను ఎవరైనా అడ్డగాలి కదా, కట్టండి, మీరు కూడా కట్టండి. సార్, ఇది అంటే బలవంతపు మత మార్పిళ్ళు చేస్తున్నారు అనేటువంటి ఈ ఆలోచన ధోరణి ఏదైతే ఉందో ఇది బీజేపీ కొంతవరకు అంటే సమాంతరంగా కనిపిస్తున్నట్లు కనిపిస్తుంది. అంటే దీని వెనకాల రాజకీయ వ్యూహం అయితే అలా కదండి. లవ్ జిహాద్ అన్న దాని పదానికి ఎవరు? ఒక సామాజిక ఒక కమ్యూనిటీ గురించి సంబంధించింది, ఒక మతానికి సంబంధించింది. ఇది వెళ్ళి మా చర్చిల మీద పడి మాట్లాడితే ఏమన్నా సబు సందర్భం ఉందా? దేనితో ఇంటర్లింక్ చేస్తారు మీరు? సో ఇక్కడ ఏంటంటే ఏదో విధంగా ఉనికిని చాటుకోవడానికి మీ స్థాయే పెద్దదండి. 3.5 సంవత్సరాలు రాజ్యసభ ఎంపీని వదిలేసి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మీరు, మీ స్థాయిని మీరే తగ్గించుకుని ఇదేం పనులండి? నాకు అర్థం కాదు, ఇవేం మాటలు? అసందర్భంగా మాట్లాడుతూ ఏం సాధించదలుచుకున్నారు బీజేపీ ప్రాపకం కోసం? అంటే ఆ రాజకీయ వ్యూహం ఉంటుందంటారు మీరు? మరి లేకపోతే ఇంక దీనికి సడన్ గా హిందూగా పుట్టిన ఆయన ఈ కన్వర్టెడ్ హిందూ లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడుతున్నాడు? నువ్వేం చేయాలి? హిందూ మత వ్యాప్తి కోసం నువ్వు చేతనైతే ఏం చేయాలో చేయి. ఆ పక్కన మతాల మీద పడి ఆడడం ఎందుకు? వాళ్ళు చర్చిలు కట్టుకుంటున్నారు, వాళ్ళు అన్యాయంగా కడుతున్నాడు. ఎవడన్నా పెర్మిషన్లు ఎవరిస్తున్నారు? భూమి కొనకుండా కడుతున్నాడా? సరే, ఘటన జరిగింది, ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం, విమర్శలు చేయాల్సిన కూటమి ప్రభుత్వం కదా, కానీ గత ప్రభుత్వం మీద ఎందుకు? మీకు ఆవ్యాసం గురించి తెలుసా సార్? ఎవడైనా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ బుర్రన్నోడైనా బుర్ర తక్కువడైనా ఎవడైనా తీసుకోండి, ఆడ మైక్ అందుకోగానే ఆవ్యాసంలో 2 లైన్లు మాట్లాడుతున్న 3వ లైన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తారు. అంటే వీడు ఇప్పుడు ఏం చేయలేదు, వీడి దగ్గర ఎవరి దగ్గర కార్యాచరణ లేదు. వెనక్కి పోతారు, 5 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో అది చెప్పుకుంటూ తిరుగుతుంటారు. అది తప్ప ఇంకేం చేయలేదు. సంచేత ఏంటంటే ఇవి ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడుస్తారు. ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ గురించి 4 మాటలు మాడితేనే గెలిచేసాడు ఆయన. ఇలా జగన్మోహన్ రెడ్డి మీద కంటిన్యూస్గా బొమ్మడికి తిరిగితే వచ్చే ఉపద్రవం ఎలా ఉంటుంది?
ఈ సందర్భంలో లవ్ జిహాద్తో ముడిపెట్టడం, Hmm. చర్చిలతో ముడిపెట్టడం, Hmm. అండ్ ముఖ్యంగా కన్వర్షన్స్ మీద మాట్లాడడం, ఇవంత వరకు సమంజసం సార్ చెప్పండి. ఓకే. గత ప్రభుత్వం అన్నది ఒక బ్రాండ్ వేయడం అంటే వాట్ యు మీన్ బై దట్? Hmm. ఈ ప్రభుత్వంలో ఏ మత మార్పులు జరగట్లేదా? క్రైస్తవ మత ప్రచారాలు ఎక్కడ నిరోధించగలిగారా? లేదా హిందూ మతాన్ని విస్తృతంగా సనాతన ధర్మాన్ని కింద నుంచి పైకి మెట్లు కడిగినట్టు మొత్తం దేశంలో రాష్ట్రంలో ఉన్న మెట్లని కడుగుతూ కూర్చున్నారా? పోనీ అదంతా నాకు వద్దు. హిందూ ధర్మ పరిరక్షణకి, హిందూ ధర్మ మత వ్యాప్తికి, హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే నేపథ్యం ఆంధ్రప్రదేశ్లో సార్ చూపించండి చూద్దాం. ఓకే. ఊరుకుంటే ఉడత గుడ్లు పెట్టిందని ప్రతివాడు తగ్గుతున్నామా అని మతాల మీద మాటలు. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయండి చేతనైతే. పైన ఉన్నది బీజేపీయే కదా. Hmm. మీరందరూ పెద్ద పెద్ద తీసిమార్కాలే కదా. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయండి. సెక్యులర్ దేశం కాదు ఇది, హిందూ దేశం అని డిక్లేర్ చేయండి. అప్పుడు చెప్తారు సమాధానం. ఆ చేత కాదు, ఆ దమ్ము ఉండదు. ఇక్కడ మాత్రం పక్కోడు మతం మీద పడి ఆడడం మాత్రం బ్రహ్మాండంగా వచ్చు. అంటే విజయసాయి రెడ్డి గారి భవిష్యత్తు రాజకీయ ప్లానింగ్స్ మొత్తం కూడా ఇదే సిద్ధాంతాలు, బీజేపీ ప్రాపకంతో ఉంది. లేదు ఇదే సిద్ధాంతాలు, ఇదే ప్రధాన ఎజెండాతో ముందుకు వెళ్ళబోతున్నారు అనుకోవాలా? ఎజెండాతో ముందుకెళ్తే మత మార్పిడి స్వేచ్ఛ లేదని ఎవరైనా చెప్పమని చూద్దాం. నాకు నచ్చితే నేను ముస్లిం కింద కన్వర్ట్ అవుతాను, నాకు నచ్చితే బౌద్ధిజం తీసుకుంటాను, నాకు నచ్చితే క్రైస్తవిజం తీసుకుంటాను. ఎవడు ఐడెంటిటీ వాడు నాకు కాన్స్టిట్యూషన్ హక్కు ఇచ్చింది. Hmm. ఈరోజు మాట్లాడడానికి మధ్యలో కాన్స్టిట్యూషన్ రేట్ లేదా? ఉందా లేదా? ఎస్. ఉన్నప్పుడు కానీ దీని మీద కూటమి పెద్దలు అంతగా స్పందించకపోవడానికి రీజన్ ఏంటి? ఎవడు ఉనికి ఆడి చాడుకోవడానికి చస్తున్నారండి. అంటే ఓట్లు దూరం అవుతాయి. ఏదో ఒకటి దూరం అవుతాయి. Hmm. వాళ్ళు ఎలాగే ఏరేసారు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. చూద్దాం. మొత్తం మీద విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడి నిరోధక చట్టం తీసుకురావాలి అనేటువంటి కాంట్రవర్సీ కామెంట్ చేస్తున్నాయి. ఒక ఘటనకు సంబంధించి రాజకీయంగా లవ్ జిహాదీ విపరీతంగా పెరిగిపోయిందని గత ప్రభుత్వం పైన ఆయన చేసినటువంటి కాన్సెప్ట్ ఏదైతే విమర్శలు ఉన్నాయో దీనిపైన వైసీపీ నేతలు ఏ విధంగా స్పందించబోతున్నారు, కూటమి దగ్గర నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో మనం వేచి చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ.